ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మళ్లీ గెలవడం కష్టం. అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. పీటీఐ ఎడిటర్స్ ఇంటర్వ్యూలో పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజరిక వ్యవస్థలో చక్రవర్తులలాగా తాయిలాలిస్తే సరిపోదని అన్నారు. జగన్ నగదు బదిలీ చేశారు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు ప్రశాంత్ కిషోర్. దక్షిణాదిలో బీజేపీ పుంజుకుంటుందని, తెలంగాణలో ఆ పార్టీ ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్ లో నిలుస్తుందని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన మోనార్క్ తరహాలో ఉందన్నారు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. తాను ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడిలా కాకుండా ఓటర్లకు ఒక ప్రొవైడర్ లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జనానికి డబ్బులు ఇచ్చిన ఛత్తీస్గఢ్ సీఎం ఓడిపోయారు. ప్రజలకు డబ్బులు పంచడానికే జగన్ పరిమితం కావడంతో రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు ప్రజలకు డబ్బులు ఇవ్వడమే కాదు, వారి ఆశలను కూడా నెరవేర్చాలి. తాను రాజును అనే భ్రమలో డబ్బులు పంచుకుంటూ పోతే జనం ఓట్లేరని అన్నారు. రోడ్లు వేసినా వేయకున్నా, రాజధాని ఉన్నా లేకపోయినా, ఫ్యాక్టరీలు కట్టుకున్నా నెలకు 2,000 ఇస్తానంటే సరిపోదని, ఉద్యోగాలు కూడా కల్పించారని అన్నారు ప్రశాంత్ కిషోర్. తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుందని, ఆ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో మొదటి లేదా 2 స్థానాల్లో నిలుస్తుందన్నారు పీకే. ఇది చాలా పెద్ద విషయమని అన్నారు. అలాగే ఒడిశా, బెంగాల్లో నెంబర్ 1లో కాషాయం పార్టీ ఉంటుందని చెప్పారు. బీజేపీ పెద్దలు మోడీ, అమిత్ షా లాంటి వాళ్లు తరచుగా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించడం వల్ల సౌత్ లో ఆ పార్టీ బాగా పుంజుకున్నట్లు తెలిపారు. అలాగే బీజేపీ వైఫల్యాలను కాంగ్రెస్ క్యాష్ చేసుకోవట్లేదన్నారు ప్రశాంత్ కిషోర్. బీజేపీని ఎదుర్కొనే నాయకత్వం, ఎజెండా కూటమికి లేవు. అందుకే ఆ పార్టీ పదే పదే గెలుస్తుందని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ ఓడిపోతే రాహుల్ రాజకీయాల నుంచి తప్పుకోవడం బెటర్ అని సలహా ఇచ్చారు పీకే.